అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల కేజీబీవీ పాఠశాలలో దారుణం జరిగింది. స్కూల్లో నిర్వహించే ప్రతిజ్ఞకు రాలేదని ఆడపిల్లలపై అమానుషంగా ప్రవర్తించారు స్పెషల్ ఆఫీసర్. 18 మంది ఆడపిల్లలకు జుట్టు కత్తిరించి 2 గంటల పాటు వారిని ఎండలో నిలబెట్టేలా శిక్ష విధించారు. నీళ్లు రాలేదని, అందుకే ఆలస్యమైందని విద్యార్థులు చెబుతున్నా వినకుండా 4 ఆడపిల్లలపై చేయి చేసుకున్నారని కూడా స్టూడెంట్స్ కంప్లైంట్ ఇస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్ సాయి ప్రసన్న చేష్టలను తట్టుకోలేకపోతున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైజ్కి కన్ఫర్మ్గా ఐటమ్ అవ్వాలనేసి సింగిల్ జెడ్ వేసుకొని వచ్చాం సార్. ప్రైర్ ఆర్డర్ వేసుకుంటాము అనేసి సింగిల్ జెడ్ వేసుకొని ప్రైజ్కి వచ్చాం సార్. వస్తే కొంతమంది జెడ్ వేసుకోలేదని ప్రైజ్కి రాలేదు సార్. ఒక 3-4 మెంబర్స్ వాళ్ళకి పిలిచి కొట్టారు సార్. కొట్టిన తర్వాత ఎంతమంది కొట్టారు? ఇంటికి వెళ్ళిపోయింది. కొట్టారా? కొట్టారు సార్. కొట్టిన తర్వాత ఏమొచ్చి ఎండలో నిల్చోబెట్టారు. 2 hours ఎండలో నిల్చోబెట్టారు సార్. ఒక అమ్మాయి పేరు ఎండలో నిల్చోబెట్టిన తర్వాత కెమిస్ట్రీ మేడం క్లాస్కి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్తే క్లాస్లో ఉండాను సార్. క్లాస్ అయిపోయిన తర్వాత లంచ్ అవర్కి వచ్చాను సార్. వచ్చి లంచ్ అప్పుడు కరెంట్ లేదు సార్. వాటర్ ప్రాబ్లం సార్. వాటర్ కనేసి బయటకు వెళ్ళాను సార్. సగం మంది ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి నిల్చోబెట్టి హెయిర్ కట్ చేస్తారు సార్. 23 మెంబర్స్ సార్. 23 మెంబర్స్. చాలా లాంగ్గా ఉన్న హెయిర్ సార్. మీది కూడానా? ఏది కూడా ఉండిందా? మొక్కుందా? పేరు సత్యప్రవళిక సార్. ఏ ఊరు? దెబ్బకుంటు సార్. ఎవరు మేడం కట్ చేశారా? వేరే వాళ్ళు రీజన్ చెప్పేదాకా కూడా సార్ నోరు ముయ్యండి మీరు కంప్లైంట్ చేస్తాం అనుకోండి సార్. వెంటనే కట్ చేస్తారు సార్. బేండ్ ఇలా ఉంటే బేండ్ పైకి ఇలా కట్ చేస్తారు. చాలా హెయిర్ ఎదగడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? మీరే చెప్పండి. మళ్ళీ అది ఎక్కడ పారేశారు? హెయిర్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? పట్టుకొస్తాను. అది ఎవరికైనా పంపించి అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది సార్. పడితే మీటింగ్ సరిగా ఇవ్వలేదు సార్. సో మేడం తన దగ్గర వెళ్తే పట్టించుకోకండి అని చెప్పారు సార్. ఎలా అయిపోయినా పర్వాలేదు, అమ్మాయిని వదిలేయండి, ఎందుకు పట్టుకుంటున్నారు అనేసి అన్నారు. వాటర్ తాగనివ్వలేదు సార్. తర్వాత మొత్తం తగ్గిపోయేటప్పుడు ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వండి అని చెప్పి డబ్బులు రాలేదు. చెప్పిన తర్వాత ఎవరిని వచ్చారా సార్స్? ఎవరైనా ఇలా కట్ చేస్తారు సార్. కట్ చేస్తే మళ్ళీ అవంతా సాఫ్ట్గా లేదు సార్. మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసుకోవడానికి ఇంత హెయిర్ పోయింది సార్. సార్ అసలు మాకు రీజన్ చెప్పాలి, అట్లీస్ట్ టైం కూడా ఇవ్వలేదు సార్. 2 minutes ఇచ్చిన హెయిర్ కట్ చేసుకున్నాం సార్. కోచింగ్ కూడా వేసుకుంటే కోచింగ్ లేదు, ఆన్సర్స్ లేదు సార్. స్టూడెంట్స్ అందరు కూర్చొని సెకండ్ ఇయర్ వాళ్ళు స్టాండింగ్ లో పెట్టి కట్ చేయాలి. పరిగెత్తిన వాళ్ళు కూడా బయట తీసుకొచ్చి పరిగెత్తి కట్ చేస్తారు సార్. దాక్కున్న వాళ్ళకి అందరికి చంపేస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఈ ముందు ఏ టైంలో ఉంటాం కదా బయటకి వెళ్ళాను. ఎంతపైకి వస్తుందా? కింద కింది నియోజకవర్గాలకి కూడా పంపించారు.
గేట్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది సార్. పైన గేట్ ఎప్పుడు మొబైల్స్ ఉందా మీ దగ్గర? లేదు సార్, లేదు సార్, ఎవరు కూడా ఇప్పుడు వరకు మొబైల్ యూస్ మరి మీ మేడమ్స్ చెప్పారా పోనీ? లేదు సార్. మీ స్టాఫ్ మీ టీచర్స్ ఉన్నారు కదా, మీతో టీచర్స్ వాళ్ళకి చెప్పారా? అంటే అంటే సార్ ఓహెచ్ లో లీవ్ లో ఉండేది సార్ టీచర్స్, 3 మెంబర్ టీచర్స్, ప్రిన్సిపల్ మేడం 4 మెంబర్స్ ఉండేది సార్ ఆ రోజు. మీ టీచర్స్ వచ్చాక చెప్పారా పోనీ? శుక్రవారం మీద జరిగింది, ఎప్పుడు జరిగింది? గ్రూప్లో అందరు రెడీ ఆ రోజు అవుతారు. 4 మెంబర్స్ టీచర్స్ ఉండేది సార్ ఓహెచ్ లో. మిగతా వాళ్ళు వద్దని చెప్పలేదా? చెప్పలేదు ఈ ఒకసారి అనేసి ఎవ్వరు కూడా ఎక్స్క్యూజ్ చేయమని చెప్పలేదు సార్. నిల్చోబెట్టి తీద్దాం. అవసరం ఒకసారి నిల్చోబెడదాం వెనకాల. ఉందా? ఉంది సార్. అంటే మీ తరఫున మేము తీసుకెళ్ళిస్తాం. మీరు రాసి మాకు ఇచ్చేయండి. వాళ్ళు ఇప్పుడున్న పర్లేదు, సాయంత్రం పర్లేదు. రాస్తారా? వైట్ పేపర్ సార్ మీద మా రాసేసి 23 మెంబర్స్ పేర్లు కూడా రాసిస్తాం సార్. అదందరూ ఇప్పుడు అదే పైన మీకు ఏం జరిగింది అనేది రాస్తారు. రాసేసి ఓకేనా? ఒకసారి బ్రేక్కి వెళ్ళండి అయితే మీరు అక్కడ ఏంటండి